ఎప్పుడైనా సాంబార్ చేసి నైట్‌కి సాంబార్ ఇలా చిక్కగా ఉండిపోతది కదా! అంటే ముక్కలన్నీ ఆల్మోస్ట్ తినేస్తాము. ఇంకా ఉట్టి పప్పే ఉంటది కదా! అటువంటప్పుడు మీరైతే ఏం చేస్తారు? ఇంకా అలా పప్పు తినేస్తారా? మేమైతే మాత్రం ఈ విధంగా చేస్తాము. కొంచెం వాటర్ ఏసుకొని, కొంచెం చింతపండు ఏసుకొని, కొంచెం ఉప్పు, పసుపు, కారం ఏసుకున్నాక వీలైతే ఒక కరివేపాకు రెమ్మేసుకొని నా దగ్గర లేదని ఏసుకోలేదు నేను. అది బాగా మరిగాక చింతపండు విడిగా పెట్టేసి ఇంక ఇది పులుసు ఇందులో పోసేయాలనమాట. ఇంక మా వాళ్ళు ముక్కలన్నీ తినేసారు. అందుకని ఓన్లీ పప్పు మాత్రమే మిగిలింది మా ఇంట్లో. ఇంకా అందులో ఇది వేయడం వల్ల ఏమంటది అది టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనకి కొంచెం రసం టైప్లో వస్తుంది. ఏదైనా ఆమ్లెట్ కాంబినేషన్ వేసుకుంటే తినేవచ్చు ఇంకా దీంతో అయితే. ఇంకా ఫర్దర్గా కర్రీ అవసరం లేదు. ఇంక ఇలా కూడా బాగుంటుంది. ముక్కలు లేకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. పులుపు కూడా మనకు సరిపోయినట్లు మళ్ళీ వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ తాలింపు ఏం మెయిన్ అవసరం లేదు. ఇంక అందులో పోస్తే సరిపోద్ది. నేనైతే ఆమ్లెట్ వేసాను మా వాళ్ళకి కాంబినేషన్గా. ఇదిగోండి ఆమ్లెట్, రసము. ఇంకా రసము సాంబార్ అలా అయిపోయిందిలేండి ఇంకా అయితే ఓన్లీ పప్పు కొంతమంది ఎక్కువగా తినలేరు దగ్గరగా అయిపోతే. అందుకని నేను ఈ విధంగా చేస్తాము. ఇంక మీకు ఎవరికైనా యూజ్ అయితే ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మా అమ్మ ఎక్కువగా ఎలానే చేస్తారనమాట పప్పు మిగిలిపోతే. ఇంక నేను కూడా అలానే చేస్తున్నా. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను నేనైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.